హలో అందరికి. నేను ఈరోజు ఏ టాపిక్ చెప్పబోతున్నానంటే మన యూట్యూబ్ గురించి. చూసినంతగా నేనైతే అంత హ్యాపీగా అయితే లేనన్నమాట. సో ఎందుకంటే ఫస్ట్ అయితే నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి గత 2-3 డేస్ నుంచి అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లోనైనా. సో యూట్యూబ్ వాచ్ టైమ్ అవర్స్ అనేది పెరుగుతుంది. అలాగే మనకి వ్యూస్ అనేది గూడా 3M నుంచి మళ్ళీ 20M 10M నుంచి 20M దాకా పోయినాయి అనేది న్యూస్ అయితే బాగొస్తుందన్నమాట. అది నిజమేంతో అబద్ధమేంతో తెలియదు. బట్ అందరు నిజమే అంటుర్రు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకొని కొన్ని కొన్ని ఫన్నీ వీడియోస్ మా బావతో చేసుకుంటూ ఫేమస్ అవ్వాలనుకున్నా. బట్ నా మిస్టేక్ వల్ల అసలు నేనన్ని యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయలేకపోయినా. చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు. సో ఇంకా 5 మంత్స్ అయితే ఫిబ్రవరి 7 నుంచి అయితే మనకి యూట్యూబ్ చేంజెస్ అయితే వస్తాయట. సో ఇప్పుడే మనం రీచ్ చేయలేకపోతున్నాము. ఇంకా అన్ని వాచ్ అవర్స్, అన్ని వ్యూస్ అంటే చాలా కష్టం గదా! టఫ్ అని జెప్పొచ్చు. సో అందుకే చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకు బాధ అనిపించే కన్నా మా బావని అసలు మా బావకి నిజంగా అసలు చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే అసలు నేను యూట్యూబ్ వీడియోస్ తీస్తా అని నాకు ట్రైప్యాడ్ గానీ, మైక్ అంటే మనకి కావాల్సింది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గూడా మైక్స్ అనేవి కూడా తీసుకున్నాడన్నమాట. సో కర్టన్ అవి ఇవన్నీ నా కోసం మా బావ ఒక 10,000 ఖర్చు పెట్టొచ్చు. సో నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. మనం మిడిల్ క్లాస్ కష్టాలు ఎట్లుంటాయి, ఈఎంఐలు కట్టుకోలేక అసలు మాకు రూమ్ రెంట్, ఈఎంఐలు ఇవే సరిపోతున్నాయి. అట్లా అని మా వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, ఆమెకు నచ్చినట్టు ఆమె వీడియోస్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అన్నట్టుగా మా బావ నా కోసం అయితే ట్రైప్యాడ్ గానీ, మైక్ ఇవన్నీ కొనిచ్చిండనమాట. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఆహ్, సో యూట్యూబ్ అసలు ఇప్పుడే రీచ్ చేయలేకపోతున్నాము. వాచ్ టైమ్ 4,000 నుంచి 8,000 అంటే మరి మామూలు విషయం గాదు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా, లేకపోతే స్టార్ట్ చేసి నాలాగా మధ్యలో స్టాప్ అయిన వాళ్ళకి చెప్తున్నా. సో యూట్యూబ్ అనేది రన్ చేసిన వాళ్ళు చాలా కష్టపడితేనే ఈ ఫలితం అనేది ఉంటుంది మనకి. ఎందుకంటే ఇంకా 5 మంత్సే ఉంది. అసలు మాకు కూడా టైం లేదు. సో మా బావ కొత్త ఛానెల్స్ స్టార్ట్ చేసిండు. నేను నా ఛానెల్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడనో ఒక దగ్గర డౌన్ అయిపోయినా. అసలు చాలా బాధ అనిపిస్తుంది. స్టార్టింగ్‌లోనే కొంచెం మనము యాక్టింగ్‌లో గానీ, కొన్ని కొన్ని వీడియోస్ మంచిగా చేస్తే బాగుండు, అప్పుడెందుకు చేయలేకపోయినా, ఇప్పుడేదో కంటెంట్ కోసమని గాదు. ఎందుకో చాలా బాధ అనిపిస్తుంది గైస్ నిజంగా. అసలు యూట్యూబ్‌లో అలా ఇప్పుడు 2 డేస్ నుంచి వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మా ఫ్యామిలీలో కొంతమంది ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా "నువ్వు చేస్తున్నావు గదనే, చెయ్యి అట్లనే, ఇంకా 5 మంత్సే టైం ఉంది నీకు. గివ్ అప్ ఇయ్యకు" అని చాలామంది జెప్పిర్రు. నిజంగా వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్తున్నా. ముఖ్యంగా మా బావకైతే చాలా థ్యాంక్స్ అసలు. అసలు కొంతమంది యూట్యూబ్ వీడియోస్ గానీ, నార్మల్‌గా ఫోటోస్ దిగుతేనే హస్బెండ్స్ ఒప్పుకోరు. అంటే ఈ సిట్యుయేషన్‌ల మా హస్బెండ్ అసలు నాకైతే మంచి సపోర్ట్ ఉన్నాడు. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఆయనకైతే. అసలు చాలా బాధ అనిపిస్తుంది. నేనెందుకు ఇట్లా చేస్తున్నా? ఏదో ఒక కంటెంట్ అసలు ఇప్పుడు కొంతమంది అసలు కంటెంటే ఉండు. మైక్‌కి కొంచెం ఫ్రీగా ఏం భయం లేకుండా ఆహ్, మనకు వీడియో తీసుకుంటా అట్లాంటి వాళ్ళు ఎంతో అసలు రేంజ్‌కెళ్తున్నారు. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే అసలు నేను చేయలేనా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాయిస్ ఓవర్ ఇయ్యడము, నార్మల్‌గా వీడియో తీయడం చేస్తుండ్రు. నేనేందంటే ఫస్ట్ వీడియో తీసుకున్నాక షార్ట్స్‌కి వాయిస్ ఓవర్ ఇయ్యడం అట్లా చేయడం వల్ల నా డౌన్ అంటే కొంచెం నా వీక్‌నెస్ అనిపిస్తుంది నాకు. ఎందుకో ఎక్కడనో తేడా కొడుతుంది. బట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా మా భవిష్యత్తు కోసం గాకుండా మా చిన్నోడి లైఫ్ కోసమైనా ఖచ్చితంగా మేమైతే స్టార్ట్ చేస్తూనే ఉంటాం. గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వము. సో మా చిన్నోడినైతే ఏదో ఒక సిట్యుయేషన్‌లో అంటే ఏదో ఒక చిన్న రేంజ్‌లో చూడాలని నాకైతే చాలా ఆశ అన్నమాట. అందుకే వాడికి 1 ఇయర్ అయిపోంగానే వాడికైతే చెవు కుట్టించిన. నార్మల్‌గా మా సైడు మగవాళ్ళకి చెవు అనేది కుట్టియరు బేసిక్‌గా.
సో నేనెందుకంటే వాడు చిన్నప్పటి నుంచే కొంచెం స్టైల్‌గా, మోడల్‌గా ఉండాలని కుట్టించిననమాట. ఇదంతా పక్కకు పెడితే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చేయండి. గివ్ అప్ అయితే ఇవ్వకండి. ఏదైనా మనము ఒక అడుగు ముందేస్తేనే గదా తెలిసేది. సో అందుకే గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వకండి. అలాగే స్టార్ట్ చేసి మధ్యలో ఉన్న వాళ్ళు గూడా అరే! నేను రీచ్ చేయగలుగుతానా అని నాలాగా ఆలోచించే వాళ్ళు చేయకుండా మాత్రం అస్సలు ఆపకండి. గివ్ అప్ అయితే అస్సలు ఇవ్వకండి. మనమేంటో ప్రూవ్ చేసుకుందాం. సో మనం మళ్ళీ అట్లా 8000 వాచ్ అవర్స్ 20 అని అట్లా వాళ్ళు మార్చినంత మాత్రాల మనకి ఏదో ఒక బెనిఫిట్ లేకుంటే మాత్రం అస్సలు ఉండదు. సో మీకు ఒకటే చెప్తున్నా, అస్సలు గివ్ అప్ ఇవ్వకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అలాగే నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్ కానీ ఏమన్నా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.